కామారెడ్డి జిల్లా మున్సిపల్ 16వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి చాట్ల దీక్షిక వంశకృష్ణ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కార హామీలు ఇస్తుండడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. వార్డు ప్రజలు మద్దతుతో గెలుపు దిశగా ముందుకు సాగుతున్నారని స్థానిక కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ కామారెడ్డిలో సమగ్ర అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పోటీ చేసిన మన పట్టణానికి రానున్న రోజుల్లో మెరుగైన నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ముందుగా అందరికీ నమస్కారము. నేను చాట్ల దీక్షిక వంశకృష్ణ 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాను. కావున మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ రోజు 16వ వార్డులో మరి అందరం 16వ వార్డు కుటుంబ సభ్యులు అందరం కూడా మరి అభ్యర్థి చాట్ల వంశీకృష్ణ గారితో మరి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరం కలిసి కూడా క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి ఏంటంటే 49 వార్డులలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులని ఖచ్చితంగా చేయి గుర్తుకి ఓటేసి గెలిపియాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అందరూ కూడా వచ్చి పోతారు, వివిధ పార్టీ వాళ్ళు కానీ ఇండిపెండెంట్ కానీ అందరు కూడా తిరుగుతారు. కాకపోతే ప్రజలందరూ కూడా ఒకటి గమనించాలి, రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. కాబట్టి మీ వార్డ్ డెవలప్మెంట్ కావాలన్నా కానీ నిధులు రావాలన్నా కానీ వార్డులకి డెవలప్మెంట్కి మరి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే మన వార్డ్ అభివృద్ధి అవుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే మనం ఓటేసే అభ్యర్థి ఎప్పుడైనా కానీ మనకు అందుబాటులో ఉండే అభ్యర్థిని, అలాగే మన వార్డ్ డెవలప్మెంట్ చేసుకునే అభ్యర్థిని మనము సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పటికీ కూడా నాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి వివిధ వార్డులలో నుంచి. ఎక్కడైతే అపోజిషన్లో ఉన్న పార్టీ వాళ్ళ వార్డులలో నిన్న కూడా వెళ్ళడం జరిగింది, ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. మీరు అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి మాకు చెప్తున్నారు కాబట్టి అలానే మీరు అర్థం చేసుకోవాలి. అభివృద్ధి జరిగిన కాడ మీరు ఎందుకు క్వశ్చన్ చేస్తారు? మీరు ఖచ్చితంగా ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి మీరు చెయ్యి గుర్తుకి ఓటేసి మంచి మెజారిటీ తోటి గెలిపియండి. తర్వాత మీ వార్డ్ డెవలప్మెంట్ అంతా కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కామారెడ్డి నుంచి కంటిన్యూ చేసిన పర్సన్ కాబట్టి కామారెడ్డి రేవంత్ రెడ్డి గారికి ఒక ఇంటిలాగా ఖచ్చితంగా కామారెడ్డిపై దృష్టి పెట్టి మంచి నిధులు కూడా పంపిస్తారు, డెవలప్మెంట్ కూడా మంచిగా అవుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి 16వ వార్డు కుటుంబ సభ్యులందరికీ కూడా చెయ్యి గుర్తుకే ఓటేసి మళ్ళీ చాట్ల దీక్షిక గారికి మీరు మంచి మెజారిటీ తోటి గెలిపియాలని చెప్పి మళ్ళీ రెండోసారి కూడా వంశన్న గారికి దీక్షిక గారికి మంచి ఆశీర్వాదం ఇచ్చి గెలిపియాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికి ఏ అవసరం ఉన్నా కానీ ఎల్లప్పుడూ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గా చేసిన నాకు కూడా అనుభవం ఉంది కాబట్టి మేము కూడా అందుబాటులో ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.